ఊరు తర్వాత నెక్స్ట్ గుర్తొచ్చేది స్కూల్. ఆ స్కూల్ మెమరీస్ చెప్పండి, అంటే మీ ఫ్రెండ్స్ గురించి, మీ టీచర్ల గురించి, ఆ స్కూల్ గురించి చెప్పాలంటే అది కాదు, చాలా మెమరీస్ ఉంటాయి. అయితే స్కూల్ గురించి చెప్పినప్పుడు 4-5 పాయింట్లు ఉంటాయి, ముఖ్యమైన పాయింట్లు. ఓనగాయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వాయిల్ కట్టలు గుర్తొస్తానే చింత పరిగెలు అవి ఉండే ప్లేస్ ఎక్కడ మూలకు ఉంటుంది. స్కూల్కు ఫస్ట్ క్లాస్ రూమ్ ఎంటర్ కాగానే మూలలు చూసేది. మరి ఈ మూలలు చూసేందుకు అంటే మూల కాడ కట్టెలు ఉంటాయి, వాయిల్ కట్టెలు. ఒకరికి సార్లు కూడా వర్క్ డివిజన్ చేసేవారు ఊర్లలో. ఇప్పుడే ఒక పని నేర్పాలి. అరే నువ్వు డస్టర్లు కుట్టుకోర్రా, నువ్వు వాయిల్ కట్టలు తీసుకోర్రా, ఇంకోటి నల్లాలను తీసుకొచ్చి గోడకు పుయ్యాలి. ఇప్పుడు మనకు డిజిటల్ బోర్డ్స్ వచ్చినాయి కానీ అప్పుడు ఏంటంటే ప్రతి తరగతి గదిలో ఒక నల్ల బోర్డు ఉండేది. నల్ల బోర్డు ఊకే చాక్పీస్ లో రాసి తెల్లగయ్యేది. దాన్ని మనము ఒక డిజిటల్ బోర్డు లాగా మంచిగా నీట్ కావడానికి అంటే దానికి అప్పుడప్పుడు జర సర్వీసింగ్ చేయాలి. బొగ్గు నల్లాల మన ఉంటుంది ఊర్లలో, ఆ నల్లాల అంతా కూడా పోయి తెంపుకొచ్చి రోట్లు వేసి దంచాలి. దాంతో పాటు బొగ్గులు వేయాలి. బొగ్గులు ఎందుకు అంటే నల్లదనం కోసం. అరే బోట్ అంతా ఖరాబ్ అయిందా బిడ్డ, జర మరి నల్లాలను తీసుకొచ్చి అంత మోపు చేసి అంత రుద్దు అంటే వాళ్ళకి ఒకటి ఖరాబ్ చెప్పేది. ఒకరికి చెప్పేది, అరే బిడ్డ ఎవడు మాటింటలేడు, వాయిల్ కట్టెలు చింత బరిగెలు తీసుకొచ్చి ఆ మూల పెట్టు అని ఒకటి చెప్పేది. ఇంకొకరికి అరే అప్పుడు మనకి ఇట్లా ఇప్పుడు అన్ని ఆన్లైన్ బోర్డ్స్ కాబట్టి ఇట్లా అనగానే ఏరేజాన్ని కొట్టగానే ఏరేజ్ అయిపోతున్నాయి. అప్పుడు ఏంది ఇట్లా తుడవాలి, బట్టలతో తుడిచేది, అదో కథ. డ్రెస్సులు అప్పుడు ఈ కొనుక్కునే డ్రెస్సులు కాదు. నేను అదే చెప్తున్నా. అయితే ఇంకొకటి, అరే బిడ్డ ఒక 4-5 డస్టర్లు కుడగలరా అని అన్నాడు సార్. ఆ డస్టర్లకు ఏమయ్యాదంటే కథగా మేరోళ్ళు ఇంటికి పోవాలి. మేరోళ్ళు అంటే ఊళ్ళలో కుట్టేవాళ్ళు, బట్టలు కుట్టేవాళ్ళు, మేరే వాళ్ళు, నేసేవాళ్ళు, శాల వాళ్ళు. కొంతమంది అఫ్ కోర్స్ కొంతమంది శాలలో కూడా బట్టలు కుట్టేవాళ్ళు ఉన్నారు అనుకోండి. ఆ మేరే షాప్ కాడికి పోయి పెదనాన్న డస్టర్లు కూడా సార్ అన్నాడు, రేపు ముఠ కూడా నాకు మంచిగానే బడితే పూజ అవుతుంది ప్లీజ్ పెదనాన్న అంటే వాళ్ళు అదో ఏదో ఉపాయం చేసి మెల్లగా 2-3 డస్టర్లు కుట్టిస్తే డస్టర్లు అలా తీసుకొచ్చి 4 పెట్టేది. అరే ఎవరు డస్టర్ తెచ్చింది సార్, నేనే సార్. ఓకే నువ్వు చెప్పిన పని చేసినావు కదా, ఓకే. అరే ఎదురా నీ కథ బరిగలేవిరా, సార్ అక్కడ తీసుకొచ్చి పెట్టినా అనేవాళ్ళు. అంటే ఆ రోజులల్లో అంత పిల్లలు ఫస్ట్ రాగానే మనం మూలల కింద చూసేదంటే భయపడేది. రేపు పొద్దున నేను కనుక హోంవర్క్ చేయకపోతే, నేను చదవకపోతే ఆ బరిగలతో నన్ను సార్ కొడతాడు, నేను చదవాలి, నేను చదువుకోవాలి అని ఒక భయానికి మనం చదివేవాళ్ళం. క్రమశిక్షణ అనేది ఇప్పుడు హైదరాబాద్లో కానీ చాలా నేను చూసినాను, మా చుట్టాల్లో కానీ. నేను కూడా మమ్మీ నన్ను కొట్టిండు అనగానే ఆ తల్లి ఏమంటది, హైదరాబాద్లో ఇప్పుడైతే పొద్దున్నే టీచర్కి ఫోన్ చేసి స్కూల్కి పోయింది, ఏంటండి 1,00,000 రూపాయలు కడుతున్నావు మా కొడుకుని కొట్టడానికేనా, మీకు 1,00,000 కట్టేది, మీరు మనుషులేనా, ఎందుకు కొట్టిరు మా పిల్లగాన్ని, మీ స్కూల్ అవసరం లేదు, మీరు అవసరం లేదు అని తల్లి మాట్లాడే పరిస్థితి. కానీ ఊర్లలో అప్పుడు స్కూల్లో పరిస్థితి, స్కూల్ గురించి వచ్చింది కాబట్టి నేను చెప్పాలి. ఆ సారు నన్ను సారు కొట్టిండే అంటే ఒకటి కొట్టి కొన్ని గట్టిగా తంత్రం, నేను ఒకటి ఎందుకు కొట్టిండు 4-5 సంపాదన అని చెప్పాలని నేను గల్తే చెప్తా దియా అనేది. అప్పటి తల్లులోమో నువ్వు తప్పు చేస్తే నేను శిక్షిస్తారా బిడ్డ అని తల్లులు చెప్పేవాళ్ళు. నువ్వు ఇంకా తప్పు చేస్తే ఇంకా కొట్టమని చెప్తా. నేను ఎప్పుడైనా రోడ్డు మీద సార్లు పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఊర్లలో బస్సు కారణం ఎక్కే కానీ కనబడితే, సార్ మావాడేమన్నా మంచి చదువుతాడా, వింటాడా, వాడు వినకుంటే వాడికి కోదండం పెట్టు అని చెప్పేవాళ్ళు. ఒకసారి కోదండం చాలా మంది కోదండం అంటే ఏంటంటే కాలు పైకి తలకాయ కిందికి, దీన్ని కోదండం అంటారు. అది హైయెస్ట్ పనిష్మెంట్ కోదండం. ఇంకొకటి ముంతపోగా అని ఉంటుండే. మా అమ్మ నాకు ఇచ్చే పనిష్మెంట్ ముంతపోగా అంటే ఏంటిదంటే, నేను తప్పు చేసిన పని నకపోయినా, స్కూల్లో ఏమన్నా మిస్బిహేవియర్ చేసినా, చదవకపోయినా ముంతపోగా పెడుతుండేది. ముంతపోగా అంటే ఏంటంటే